ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరుని నీకు అనుగ్రహించి నీ యజమాను స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. అయితే యెహోవా మాటలను తృణీకరించావు, ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి. హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యకున్నట్లుగా నువ్వు పట్టుకొని ఉన్నావు. అమోనీల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్యకున్నట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము అన్నాడండి. ఏమండి, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం. దావీదా, ఒకప్పుడు ఎలాగున్నావు నువ్వు? సౌలు ఎక్కడ చంపుతాడని భయపడతా ఉండగా సౌలు చేతిలో నుండి దేవుడని యెహోవా నిన్ను విడిపించాడు. అతని రాజ్యాన్ని తీసి నీకు రాజ్యం ఇచ్చి రాజుగా చేశాడు. అతని భార్యలు అతనికి ఉన్నటువంటి స్త్రీలను నీకు అనుగ్రహించాడు. అవి చాలా అనుకుంటే నేను ఇంకా ఎక్కువగా దేవుడు ఇద్దడు కదా నీకు. కానీ నీవు హిత్తీయుడైన ఊరియాను చంపించావు, అతని భార్యను నువ్వు భార్యకున్నట్లుగా చేసుకున్నావు అని హెచ్చరిక చేస్తూ కఠినమైన మాట ఒకటి చెప్పాడు. కాబట్టి నీ ఇంటి వారికి ఏమవుతుంది అని అంటే, నా మాట ఆలకించుము చూడండి 10వ వచనం, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును కదండి. ఏమంటా ఉన్నాడు అని అంటే, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. పాపం దావీదు, నేను చేసినవి ఎవరికి తెలియదులే, పర్వాలేదని అనుకున్నాడండి. నేను చేసింది ఎవరికి తెలీదు, నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను రాజును కదా, ఆవిడ నా ఆస్థానానికి వచ్చినా నా ఆస్థానంలో ఉన్న సేవకులు ఏదో పని మీద వచ్చి ఉంటుంది, రాజుగారు కదా ఏదో సంతకం కావాలేమో అని అనుకునేవారు తప్ప నేను ఆవిడతో పాపం చేశానన్న సంగతి నా సేవకులైన వారు నా స్థానంలో ఉన్నవారు ఎవరికి తెలీదు. రెండోది, ఊరియాను చంపించినాను అన్న సంగతి యోవాబుకు తప్ప ఇంకెవరికి తెలీదు అని అనుకుని వెర్రవీగిన మాటలు మాట్లాడాడు నాతానుతో కదా. ఆ మనుషుడు నిజముగా ఆ మనుషుల గురించి మాట్లాడుతూ మరణానికి పాత్రుడు అన్నాడండి. ఈ 12వ అధ్యాయము 5వ వచనం చివరి భాగంలో ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు అన్నాడు. ఈ డంబమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనల్ని సృజించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడన్న సంగతి మర్చిపోయాడు. ఆ మనుషుడు నీవే అన్నాడు. అమ్మో, ఈయనకెలా తెలిసింది అని అనుకుంటున్నాడు. ఈ లోపల నాతోను ప్రవక్త ప్రవశిస్తా ఉన్నాడు. అయ్యా, నువ్వెలా ఉండేవాడు? అలాంటి సందర్భంలో ఆ సౌలు రాజ్యాన్ని తీసి నీకు దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు. నువ్వెంత భయపడిపోయేవాడు సౌలు గురించి, ఎక్కడెక్కడికో పారిపోయేవాడు. అలాంటిది సౌలు చేతిలో నుండి దేవుడు నేను విడిపించాడు. నీ కౌగిట్లో అతని భార్యల్ని ఆ స్త్రీలందరినీ అప్పగించాడు. అది కాదనుకుంటే ఇంకా ఎక్కివెత్తుడు కదా. నువ్వు ఇలా చేసావు కాబట్టి నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధాలే. దావీదు అనుకున్నాడు, దాన్ని ఎవ్వరూ చూడలేదు అనుకున్నాడు. కొన్నిసార్లు కొంతమంది, మనము కూడా అంతేనేమో, ఎన్నిసార్లు ఇటు చూసి అది తీసేసామో కదా, ఎవరు లేరని చెప్పి. అది మంద కాదు, ఊరియా భార్య దావీదుది కాదు. ఎన్నిసార్లు ఒకసారి ఇంటికి వెళ్ళి పడుకుని చక్కగా ఒంటరిగా ఉండి ఆలోచిస్తే
ఎన్నిసార్లు చేశావో. ఎవరు చూడకపోయినా ఒక ఆయన ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనం ఏమన్నాడు? 4వ అధ్యాయం 13వ వచనం అండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలెనో ఆ దేవుని కనులకు పరుగు లేక పేటగా ఉన్నది కదండి. చాలండి పిల్లలు, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన దృష్టికి కనబడని సృష్టము లేదు. మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలెనో అన్నాడు. అక్కడ పుట్టించాడన్న సంగతి తెలుసు కదా. చాలా మంది ప్రమాదాలు వచ్చినప్పుడు, అనారోగ్యతలు వచ్చినప్పుడు వెంటనే ప్రార్థన చేస్తారు. అంటే అప్పుడు ఏమనుకుంటారు? దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడనే కదా ఆయన దగ్గరికి వస్తారు. కానీ అన్ని బాగున్న తర్వాత అసలు దేవుడు ఉన్నాడా తర్వాత సంగతి. కానీ పాపం చేసేస్తారు, చెడుతనం చేసేస్తారు, అతిక్రమం చేసేస్తారు, దోషం చేసేస్తారు కదా. అయితే దేవుడు అంటున్నాడు, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు, ఆయనకు కనబడని సృష్టము. మనం బండి మీద వెళ్ళినా, విమానంలో వెళ్ళినా, ఓడలో వెళ్ళినా, ఎలా ట్రైన్లో ఎక్కడికి వెళ్ళినా, ఎలా వెళ్ళినా కనబడని సృష్టము ఆయన సృష్టికర్త కదా. ఆయన సృష్టికర్త. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మనకు తెలియదా? చూస్తూ ఉంటాం కదా. అవినిచ్చే వాళ్ళ మన కళ్ళెదర వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళ మీద కొన్నేసి ఉంచుతాం. మరి దేవుడు తను మనలను పుట్టించాడు, మనం పెంచుతా ఉన్నాడు. మనం ఆయన పిల్లలం, ఆయన వైపు గొర్రెలం. మరి ఆయన చూడ్డా? చక్కగా రాశాడు, ఆయనకు కనబడని సృష్టము లేదు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథములో 13వ వచనం 27వ వచనములో 13వ అధ్యాయము 27వ వచనం అండి. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, నీ కామాతిరతను నేను ఎరుగుదును కదా. వీటన్నిటినీ కూడా దేవుడైన యెహోవా ఏమంటున్నాడు అని అంటే, నేనెరుగుదును కదా. ఆయన ఎరుగుతాడట. నీ సకిలింపు ఎరుగుదను, నీ వ్యభిచారం ఎరుగుదను, నీ కామాతరతను ఎరుగుదను, నీ జారత్వమును ఎరుగుదును అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చూచుచున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దావీదు అనుకున్నాడు, చూడలేదు అనుకున్నాడు. ఎవరో చూడలేదు అనుకున్నాడు. ఆకాన్ అనుకున్నాడు, ఎవరో చూడలేదు అనుకున్నాడు కదా. గెహాజీ అనుకున్నాడు, ఎవరో చూడలేదు అనుకున్నాడు. కొంతమంది కనపడుతూ ఉంటారు, కానీ కంటిని నిర్మించిన వాడు కానకుండా బైబిల్ చెప్తుంది. 90 కీర్తన గ్రంథంలో నుండి చూడండి, 94వ కీర్తన 9వ వచనం. 94వ కీర్తన. కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చాలండి. చెవులను నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కంటిని నిర్మించిన వాడు. దావీదు చూచాడు అనంటే దావీదు కంటిని నిర్మించిన వాడెవడు? దేవుడే. ఆమెతో మాట్లాడాడు. చెవులను నిర్మించిన వాడెవరు? దేవుడే. కంటిని నిర్మించిన వాడు కానకుండునా,
చెవిని నిర్మించిన వాడు వినకుండా వీరేం చేస్తాడు? జడ్జిమెంట్. వెంటనే వచ్చింది, ఆ మనుషుడవు నువ్వు చేసావు కాబట్టి నీ ఇంటి వారికి ఏమున్నాయి అన్నాడు అక్కడ? యుద్ధములు కదా. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఎంత ఘోరమైన విషయం అండి. ఇంట్లో యుద్ధాలు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? మనిషి ఎంత ఉంటుందా? మన కొడుకులు చచ్చిపోతారు, కొడుకులు చచ్చిపోతారు అనుకోండి, ఎలా ఉంటారు? చిన్నపిల్లలైనా వాళ్ళు అక్కడకుండా కొట్టేసుకుంటారు అనుకోండి, ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? మమ్మీ ఉసుకు దియా మెరుకు नहीं दिया, మమ్మీ ఉసుక పెన్ దియా మెరుకు పెన్సిల్ దియా అన్నది అనుకో, లేదా అలా అనుకుని కొట్టేసుకున్నారంటూ పిల్లతో ఎలా ఉంటుంది చెప్పండి? మనశ్శాంతి ఉంటుంది. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయ్యి ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయ్యి ఇంకా కొట్టు చచ్చిపోతున్నారు అనుకో, ఎలా ఉంటుంది? నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం. పేజ్ తిరగైంది 13వ అధ్యాయంలో 28వ వచనం. 13వ అధ్యాయం 28వ వచనం. అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షరసం వల్ల సంతోషి మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చెప్పుది. చాలండి. అమ్నోను ఎవరండి? దావీదు పెద్ద కొడుకు. అబ్షాలోము ఎవరండి? దావీదు కొడుకే. ఇప్పుడు అన్నదమ్ములు ఏమైపోతున్నారు? మీ ఇంటి వారికి ఎవరికి యుద్ధం అన్నాడా లేదా? ఇక్కడ జరుగుతుందా లేదా? ఒక పేజ్ తిరిగేస్తే అంతే. 12వ అధ్యాయంలో మీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము అన్నాడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, అమ్నోనును అబ్షాలోము చంపిస్తా ఉన్నాడు. అమ్నోనును అబ్షాలోము ఏం చేస్తా ఉన్నాడు? చంపిస్తా ఉన్నాడు. విచారకరమైన విషయం. అదే విధంగా తామారు ఉంది. అక్కడ ఎవరున్నారు? తామారు ఎవరు? దావీదు కూతురు. తామారును పాడు చేసిన వాడెవడు? అమ్నోను. 11వ వచనం చూడండి ఒకసారి. 11వ వచనం. ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతను ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో సైనించుమని. చాలండి ప్రియులారా, చూడండి, అన్న చెల్లిని పిలుస్తున్నాడు. ఎందుకు? వ్యభిచారించడానికి. అంటే ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి, దావీదు ఇంటి పరిస్థితి ఎలా ఉంది చూసారా? కుమారుని ద్వారా చెరపబడ్డారు. ఆ కుమారుని మరో కుమారుడు చంపేశాడా లేదా? అక్కడ చూడండి, అమ్నోను మాత్రమే హతమాయని అంటాడు. అక్కడ మాట మనం చదువుతాం 13వ అధ్యాయంలో 32వ వచనం. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమార్తెలైన యవ్వనులందరినీ వారు చంపిరని నా ఏలును వాడుతూ నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. అమ్నోను మాత్రమే మరణమాయను అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, అంటే ఎవరు మరణమాయను అని అంటే అమ్నోను మరణమాయను. ఈ అమ్నోను ఎవరండి అని ఆలోచన చేస్తే దావీదు యొక్క పెద్ద కుమారుడు. ఏమండి? జ్యేష్ఠపుత్రుడు అమ్నోను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు. చాలండి. ఇప్పుడు అమ్నోను ఎవరు? దావీదు యొక్క జ్యేష్ఠపుత్రుడు అంట. ఏమండి? 3వ వాడంట. అబ్షాలోము 3వ వచనంలో ఎలియాబు అను 2వ వాడు కర్మేలీయుడు నాబాలు భార్య అయిన అబీగయీలు వల్ల పుట్టెను. 2వ వాడైన అబ్షాలోము గెషూరు రాజుకు తల్మయి కుమార్తె యొక్క మైకా వలన పుట్టెను. ఇప్పుడు అబ్షాలోము ఎవరు? కొడుకే. ఎన్నో కొడుకు? 3వ కొడుకు. ఎవడు? అమ్నోను ఎవరు? కొడుకే. ఎన్నో కొడుకు? పెద్ద కొడుకు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం వీళ్ళ యొక్క చరిత్ర ఇక్కడ వ్రాయబడ్డారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఈ దావీదు వంశములో లేక దావీదు కుటుంబంలో కుమార్తె చేర్చబడ్డాది. కుమార్తె ఏమైందండి?
చేర్చబడ్డది. ఎందుకంటే అక్కడే మనం చదువుతూ ఉన్నాం. చూడండి 13వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 1వ వచనం. తరువాత దావీదు కుమారుడుగా అబ్షాలోమునకు తామారు యొక్క సొందరవతియకు సహోదరి ఉండగా. చాలండి. ఇప్పుడు తామారు ఎవరు? దావీదు యొక్క కుమార్తె. అబ్షాలోము చెల్లంటే దావీదు యొక్క కుమార్తె కదండి. కనుక నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం. వీళ్ళ ద్వారా యుద్ధం మానలేదు. దావీదు కుటుంబంలో శాంతి ఉందా? దావీదు కుటుంబంలో సమాధానం ఉందా? కారణం దావీదు చేసిన రక్తాపరాధం, దావీదు చేసిన ఆ దుష్కార్యం. ఈ దుష్కార్యం ద్వారా, వ్యభిచారం ద్వారా, రక్తాపరాధం ద్వారా దావీదు జీవితంలో ఏమి లేదండి అని ఆలోచన చేస్తే అతని జీవితంలో శాంతి సమాధానం లేదు. ఇక్కడ నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధములు అన్నాడు. 11వ వచనంలో ఏమన్నాడు? 12వ అధ్యాయం 11వ వచనంలో సమూయేలు 2వ గ్రంథములో నా మాట ఆలకించుము, యెహోవాకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టించును. కదండి, ఇంటి వారికి సదాకాలం యుద్ధం. ఇప్పుడు చెల్లించరిపారని అన్న అబ్షాలోము అమ్నోను చంపించేశాడు లేదా? ఇప్పుడు అమ్నోను కుటుంబమును అంటే భార్య బిడ్డలను, అబ్షాలోము భార్య బిడ్డలు సమాధానం ఉంటారా? చెప్పండి. అన్నదమ్ములే సమాధానం ఉంటారా? ఉండరు. మీ ఇంటి వారికి సదాకాల యుద్ధం అన్నాడు. రెండవది ఏమంటున్నాడంటే మీ ఇంటి వారి ద్వారా నీకేముంది? అపాయం. దావీదు తరిమిన వాళ్ళు ఎవరండి? 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 6వ వచనం. 15వ అధ్యాయము 6వ వచనంలో తీర్పునందుకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులందరినీ తన తట్టు తిప్పుకొనెను. దావీదు తట్టు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ అబ్షాలోము తన తట్టు తిప్పుకున్నాడంట. 14వ వచనంలో దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, అబ్షాలోము చేతుల నుండి మనము తప్పించుకుని రక్షణ పొందలేమో, మనము పారిపోదాము రండి. అర్థమవుతుందండి? అబ్షాలోము ఎన్నో కుమారుడు అనుకున్నాం? 3వ కుమారుడు. ఈ 3వ కుమారుడు తండ్రిని ఏం చేస్తా ఉన్నాడు? తండ్రి రాజ్యాన్ని లాగేసుకుంటున్నాడు. తండ్రి తరపున ప్రజలందరినీ తన వైపు తిప్పేసుకుంటున్నాడు. తండ్రిని తరుముతా ఉన్నాడట. తండ్రి పారిపోతున్నాడు. ఎలా పారిపోతున్నాడు అని అంటే 30వ వచనంలో అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకం లేకుండా కాలినడకను వెళ్ళాను. ఎందుకండి? అబ్షాలోము గురించి. అబ్షాలోము ఏం చేస్తా ఉన్నాడు అని అంటే తరుముతూ ఉన్నాడు. అందుకే అన్నాడు మీ ఇంటి వారి మూలముగా నీకు అపాయం. నీ ఇంటి వారి మూలంగా నీకేం కలుగుతుందో తెలుసా దావీదు? అపాయం కలుగుతుంది అన్నాడు. ఇంటి వారి మూలముగా అపాయం. తర్వాత మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథంలో చూడండి 12వ అధ్యాయం 12వ వచనం ఏమన్నాడు? నీవు చూస్తుండగా నీ చదవండి. వాడు వారితో సైనించును, నీవు నీ కార్యములను రహస్యంగా చేసి కానీ ఇశ్రాయేలందరూ చూస్తుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయించునని. కదండి, 3 విషయాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దావీదు చేసిన పాపాలన్నీ నేత్రాశ, శరీరాశ, జీవగుడం. అది ఎలాగున్నా దావీదు ఆమెను చూశాడు, పాపం చేశాడు, భర్తను చంపించాడు కదా. ఇక్కడ మనం చూస్తా ఉంటే 3 శిక్షలు వచ్చి పడ్డాయి. ఒకటి ఏంటంటే నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం అన్నాడు. రెండవది ఏమన్నాడు అని అంటే నీ ఇంటి వారి మూలముగా నీకు అపాయం వచ్చును అన్నాడు. మూడవది ఏమన్నాడు అని అంటే నీవు చూస్తూ ఉండగా నీ భార్యలు చెరపబడుతారు.
నీవి కార్యం రహస్యముగా చేసావు. కానీ అక్కడ ఇశ్రాయేలు జనాంగం అంతా చూస్తూ ఉండగా పట్టపగలే వారు చెరపబడతారు అన్నాడు. 16వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కదా. ఎంత ఘోరం! బయట చేసిన క్షమించచ్చేమో కానీ అబ్షాలోము తన ఉపపత్నులు అంటే భార్య అంటే తల్లిదండ్రులు దావీదు యొక్క ఉపపత్నులను పాడు చేశాడు. అందరూ చూస్తూ ఉండగా పట్టపగలే కదా దేవుడు ఇచ్చిన శాపం అది. తన ఇంటి వారి ద్వారా అపాయం, తన ఇంటి వారికి యుద్ధాలు. నీవు ఇది రహస్యముగా చేసావు కానీ అందరూ చూస్తూ ఉండగా నీ భార్యను నీ చేరువవాడు పాడు చేస్తాడన్నాడు. అలాగే ఆ భార్యలు అనగా ఉపపత్నులు. యాకోబుకి ఎంతమంది భార్యలు చెప్పండి? చెప్పండి. యాకోబు మనం 3 సంవత్సరాలు ధ్యానం చేసాం దాని గురించి. యాకోబుకి ఎంతమంది భార్యలు చెప్పండి చెప్పండి. ఎంతమంది? 2. ఉపపత్నులు ఎంతమంది? 2. 2 ఉపపత్నులు 2 భార్యలు. ఎంతమంది అయ్యారు? 4. 12 మంది గోత్రకర్తలు. రాహేలు లేయా పిల్లలైనా వారు ఉపపత్నుల పిల్లలు కూడా ఉన్నారు కదా. అది నేను చెప్పింది అర్థమవుతుందండి. ఇప్పుడు దావీదు ఉపపత్నులు అంటే దావీదు భార్యలు. అబ్షాలోముకి ఏమవుతారు? అమ్మలు అవుతారు. ఇప్పుడు ఇతడు వావి వరుసలు వచ్చి వాళ్ళని పాడు చేశాడు. ఎంత బాధాకరమో! అసలు దావీదు సాక్ష్యమే పోయిందండి. ఏం పోయింది? కుమార్తె చేర్చబడ్డారు. ఎవరి ద్వారా? ఇప్పుడు అక్కడ ఆవిడ దేన చేర్చబడ్డారు. ఎవరి ద్వారా? ఆ షెకెము వారు పాడు చేశారు. అది వేరు. బయట వాళ్ళు ఏదో చేశారు లేదు, ఇంట్లో వాళ్ళే చేస్తే ఎంత అవమానం! దావీదు జీవితం అపాయం ఎవరి నుండి? ఇంటిలో నుండి. ఆ ఇంట్లో ఉన్న తల్లులు ఎవరి ద్వారా పాడు చేయబడ్డారు? కుమారుని ద్వారా, అబ్షాలోము ద్వారా. ఎంత అవమానమో లెక్క ఏంటి దావీదు జీవితం. అందుకే దేవా ఇప్పుడు రండి 57వ కీర్తన. కొంచెం టైం ఎక్కువైంది, ఎవరు మొక్కండి. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు దేవా ఇప్పుడు దేవుడే దిక్కక ఎంత జరిగిపోయింది కదా. చిన్న చిన్న అక్షరాలతో రాశాడు కదండి. అప్పుడు రాస్తున్నాడు, ఇప్పుడు రాస్తున్నాడు. బెత్షెబా యొద్ద నుండి కదా నాతాను ద్వారా హెచ్చరింపబడిన తర్వాత రాస్తున్నాడు. ఇప్పుడు బాబోయ్ దేవా నీవే దిక్కు. దేవుడు చెప్పిందల్లా జరిగింది. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం అన్నాడు. ఆ యుద్ధంలాగే జరిగింది. ఏమండి? 2వది నీ ఇంటి వారి ద్వారా నీకు అపాయం అన్నాడు. అబ్షాలోము ద్వారా అపాయం. నీ చేరువున ఉన్నవాడు నీ భార్యను పాడు చేస్తాడు. నీవేదో రహస్యముగా చేసావు కానీ వారు పట్టపగలే చేస్తారన్న అది జరిగిపోయింది. ఇప్పుడు ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవా వచ్చేసాడు. కంప్లీట్ గా సరెండర్ అయిపోయాడు. దేవునికి కంప్లీట్ గా సరెండర్ అయిపోయి దేవా నన్ను కరుణించము. ఎలా కరుణించాలి? నీ కృప చొప్పున కదా, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున. వాత్సల్యం జాలి, బాహుల్యం దయ. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నన్ను నా అతిక్రమము తుడిచివేయము. ఇప్పుడు మొదలు పెట్టాడండి. నన్ను అడుగుము, నన్ను తుడువము, నన్ను కరుణించుము. ఎన్ని మాటలు! నా దోషము పోవునట్లు
నా పాపము పోవునట్లు. ఎందుకో తెలుసా? నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుటే ఉన్నది. అక్కడ వ్రాయబడ్డది. ఆయన అంటున్నాడు కదా, కేవలం నీకు విరోధముగా నేను పాపం చేసి తిని, నీ దృష్టి ఎదుట నేను చెడుదనము చేసి తిని కదండి. 3వ వచనంలో నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే, చేసిన పాపం, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. ప్రభువా, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించిందయ్యా. ఈ విధంగా మాట్లాడుతూ హిస్సోపుతో నా పాపములు పరిహరించు, హిమము కంటే నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగు. ఏమండి? నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను కరుణించు అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన. ఇప్పుడు ఏం చేయాలి? కడిగిన తర్వాత ఏం చేయాలి అని అంటే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు, నీ రక్షణానందం మరలా నాకు పుట్టించు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయవద్దు, సమ్మతి గల మనసు నాకు దయచేయి. ఒకప్పుడు సమ్మతి గల మనసు లేదు, ఒకప్పుడు స్థిరమైన హృదయం లేదు, గలిబిలి హృదయం. ఇప్పుడు సమ్మతి గల హృదయాన్ని, మనసును నాకు దయచేయి, రక్తాపరాధము నుండి నన్ను విడిపించు. 14వ వచనంలో రక్తాపరాధము నుండి నన్ను విడిపించు. దేవా నన్ను కరుణించు అనంటే దేవుడు కరుణించే దేవుడు. నా దోషం పోనట్లుగా నన్ను బాగుగా కడుగన్నాడు. ఈ విషయాలన్నీ దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తాడు. నన్ను కడుగు, హిస్సోపుతో కడుగు. ప్రార్థన, రోదన, శుద్ధ హృదయము దయచేయి, సమ్మతి గల మనసు దయచేయి. దేవుని సన్నిధిలో విలపిస్తామన్నాడు, దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాడు. దేవా నన్ను కరుణించు. కరుణించాడా లేదా దేవుడు? 103వ కీర్తనలో కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు. ఏమండి? దావీదు జీవితాన్ని మనం చెప్పుకుంటా ఉన్నాం, దావీదు మనోదుఃఖాన్ని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఆయన పాపం చేశాడు, ఆయన దోషం చేశాడు, ఆయన అతిక్రమం చేశాడు, ఆయన రక్తాపరాధం చేశాడు, ఆయన చెడుతనము చేశాడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి విరోధమైన పాపం. ఇది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండేను అన్నాడు కదండి. 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 12వ వచనంలో ఇది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండేను. పాపం చేసి దావీదు మురిసిపోలేదు, కానీ हम लोग ना पिकनिक गया అని చెప్పి మురిసిపోతాం, हम लोग ना फलाना गया घूमने गया అని మురిసిపోతాం, हम लोग ना ఏదో అని మురిసిపోతాం. అలాగే కొంతమంది పాపాలు చేసి ఫలానా సినిమాకి వెళ్ళాం, ఫలానా మాల్కి వెళ్ళాం, ఫలానికి వెళ్ళాం, ఫలానికి వెళ్ళాం, ఫలానా తిన్నాం, ఫలానా అని మురిసిపోతారు. దావీదు పాపం చేసి మురిసిపోలేదు, కానీ చేసిన పాపాలను బట్టి దుఃఖపడ్డాడండి. నా మనోదుఃఖం అంటాడు. చేసిన పాపాన్ని బట్టి విచారపడ్డాడు. ఎందుకు చేసిన చదువుతాం చూడండి, కీర్తన గ్రంథంలో 38వ కీర్తన చూడండి, 38వ కీర్తన 17వ వచనం. నా మనోదుఃఖము, ఇది మనోదుఃఖం. నేను పాపం చేశాను, నేను అతిక్రమం చేశాను, నేను దోషం చేశాను, నేను చెడుతనం చేశాను, కాబట్టి ఆ మనోదుఃఖం ఉంది కదా, నన్ను అన్నాడు. అవి గుర్తొస్తానే ఉంటాయి. చేసి
మర్చిపోయినా ఓ 40-50 సంవత్సరాల తర్వాత అయినా గుర్తొస్తుంది. చచ్చి ముందు వరకైనా దావీదు అంటాడు, నా మనోదుఖము నన్ను విడువదు అని మాట్లాడుతూ 18వ వచనంలో నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి కదా, నా పాపముల గురించి విచారపడతా ఉన్నా. ఎందుకు చేశాను? ఇలా చేయకుండా ఉండవలసిందే. దేవుడు నన్ను ఏ స్థాయి నుండి ఏ స్థాయి వరకు హెచ్చించాడు, అయినా నేను సమస్తాన్ని పెడచెవిన పెట్టేసి నా ఇష్టం వచ్చినట్లు నేను చేసేసానా అని పాపమును బట్టి ఏం చేస్తున్నాడు? విచారపడు. దాన్ని పశ్చాత్తాపం, దాన్ని ఏమంటారు? రెపెంటెన్స్, పశ్చాత్తాపం. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ఆయన విచారపడుతున్నాడు, నా మనోదుఖం అంటున్నాడు. అంటే దుఃఖపడతాడు. విచారపడి దుఃఖపడి విడిచిపెట్టాడా? పోన్లే నేను చేస్తామని అన్నాడా? మొండుగా. చాలా మంది మొండుగా ఉంటారు. ఏదోలే సర్లే అంటే వెళ్ళిపోతారు. అది కాదు, దానిని గురించి విచారపడతా ఉన్నాడు. విచారపడాలి, పశ్చాత్తాపడాలి. చూస్తున్నాడు కదా. ఈ బైబిల్లో మాటలన్నీ ఎందుకు రాసేటనుకుంటున్నారు? వీళ్ళు రవి గారు మాట్లాడుతూ ఎన్నోసార్లు చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఏ మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా చూడండి. మనకు బుద్ధి కొలుగుటకై అనే మాట కనపడుతుంది. ఎక్కడది? కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఆయన చదువుతూ ఉంటారు. చాలాసార్లు చూశారు. మనకి బుద్ధి కొలుగుటకై అనే మాట ఏమండి? 10వ అధ్యాయం అండి. ఆయనకి తెలిసిన మాటలు ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆ మాటలు మనకు చెప్తా ఉంటారు. అండి ఈ సంగతులన్నీ ఎందుకండి అని అంటే 11వ వచనం చూడండి. 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. వారికి సంభవించి, ఎవరికి? దావీదుకి కదా. వారికి సంభవించి, ఎవరికి? అబ్షాలోముకి. ఎవరికి? ఆయా భక్తులు పతనమైన వారికి సంభవించి మనకి ఏం కలగాలి? బుద్ధి కలగాలంటే ఏం చేయాలి? విచారపడాలి, దుఃఖించాలి. అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది కూలివారు ఉన్నారు అన్నాడు. అక్కడ ఎక్కడ? బుద్ధి వచ్చినప్పుడు. ఎవరు తప్పిపోయినా కనుక ప్రియులారా, చేసిన తప్పుకు, చేసిన పాపానికి, చేసిన అతిక్రమానికి, చేసిన దోషానికి, చేసిన ఆ చెడుతనానికి మనము దుఃఖపడాలి. మనోదుఖం, నా మనోదుఖము నన్ను విడువదు. రెండవది, చేసిన పాపమును బట్టి నేను విచారపడుతూ ఉన్నాను. విచారపడతా ఉన్నాడు. అదే ఎందుకు చేసిన బాబు నా జీవితంలో కదండి. మూడవది, ఆయన విచారపడటమే కాదు, ఆయన మనోదుఖపడటమే కాదు, కానీ ఒప్పుకొనుతున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడు? మనం చదువుకున్నాం కదా, అక్కడే ఉంది 38వ కీర్తనలో 18వ వచనములు అంటాడు, నా దోషమును నేను ఒప్పుకొనుతున్నాను. దుఃఖపడాలి, చేసిన పాపాలు బట్టి సంతోషించడం కాదు, కానీ దుఃఖపడాలి, విచారపడాలి. ఎందుకు చేశాను బాబు అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి, దేవా నన్ను కరుణించు, ఒప్పుకుంటున్నాడు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది, నీకు కేవలం నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నన్ను హిస్సోపుతో కడుగు, నన్ను పవిత్రపరచు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ
నన్ను తీసివేయవద్దు, నన్ను నీ సన్నిధిలో నుండి త్రోసివేయవద్దు. కదా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. దాని అర్థం మనం చూస్తూ ఉన్నాం. పాపం చేస్తే ఏం కలుగుద్దిరా అని అంటే సన్నిధి నుండి వెలివేయబడతాం. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయవద్దు అన్నాడు. ఏమండి, నా యందు శుద్ధ హృదయం అంటే శుద్ధ హృదయం ఉండదు. ఇంకేమన్నాడు? స్థిరమైన మనసు నా అంతరంగంలో నూతనంగా పుట్టించు. స్థిరమైన మనసు ఉండదు. కాబట్టి ఒప్పుకోవాలి. ఒకటి దుఃఖపడాలి, రెండవది విచారపడాలి, మూడవది ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఆయన దగ్గర ఒప్పుకుంటున్నాడు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. 32వ కీర్తన 5వ వచనములో 32వ కీర్తన 5వ వచనములో ఏం చేసుకోలేదంటండి? నా దోషమును తప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందునని అనుకొంటిని. నీవు నా పాప దోషములను హరిహరింపబడిన దావీదు, పాపము చేసిన దావీదు, ఒప్పుకొనిన దావీదు, పరిహరింపబడిన దావీదు. మన జీవితంలో కూడా ఎక్కడన్నా జారిపోయావేమో, ఎక్కడన్నా తప్పిపోయావేమో, మనది కాదు కదా. ఇది మందలేదు. మంద కాని ఏదైనా మనం అతిక్రమంగా పట్టుకున్నామేమో దాన్ని ఏం చేయాలి? దానిని విడిచిపెట్టాలి. దాని గురించి విచారపడాలి, దాని గురించి దుఃఖించాలి, దాని గురించి దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవాలి. మనము ఒప్పుకొనిన ఎడల యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మనము మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయదు. ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. కానీ ఒప్పుకుంటే ఆయన పవిత్రుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. దావీదు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, పవిత్రుడయ్యాడు. పవిత్రుడయ్యి ఒప్పుకుంటూ ఏమన్నాడో తెలుసా? దేవా నన్ను కరుణించు. ఎప్పుడైతే ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఇలా అడుక్కుంటూ ఉన్నాడో దేవుడు కరుణించాడు. అందుకే 103వ కీర్తన మనందరికీ తెలిసిన కీర్తనలో కరుణా కటాక్షములను నీవు నాకు కిరీటముగా ఉంచావు అంటే కరుణించావు దేవా అని దేవుని సన్నిధిలో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, నా అతిక్రమం తుడిచేయి అన్నాడు కదా దావీదు. ఆయన అతిక్రమంలో తుడిచాడు కనుక దావీదు మాట్లాడుతున్నాడు 103వ కీర్తన 12వ వచనంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరం చేశాడు. మనం మంచోడం కాదు, మానవుడైనోడు ఎవడో మంచోడు కాదు. క్రీస్తులోకి వచ్చాం కాబట్టి, అనునిత్యం బైబిల్ చదువుతూ ఉంటాం కాబట్టి, ఇది పాపం అబ్బాయి అనే విచక్షణ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి, వాక్యం చదువుతూ ఆ దావీదుల గురించి ఆ భక్తులందరి గురించి మనం చదువుతూ ఉంటాం కాబట్టి, అమ్మో దీనికి శిక్ష ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలని మనము జాగ్రత్త పడిపోయాం. కానీ కొంతమంది నులివెచ్చని స్థితిలో ఉన్న వారిని మనం ఏం చెప్పాలి అంటే, చేసిన పాపం ద్వారా ఏముంటుంది? శిక్ష. దావీదు పాపం చేస్తే శిక్ష వచ్చిందా లేదా? బయట ఎక్కడైనా వస్తే పర్వాలా, ఇంట్లోనే శిక్ష. కొడుకులే కొట్టుకు చచ్చిపోయారు, కొడుకులే కూతుర్ని పాడు చేశారు,
కొడుకులే భార్యలు పాడు అంటే తల్లులను పాడు చేశారు. ఎంత దారుణం అండి. శిక్ష పడ్డది. దావీదు వెంటనే ఒప్పుకున్నాడు. దావీదు వెంటనే విచారపడ్డాడు. దావీదు నన్ను కరుణించన్నాడు. దేవుడు కరుణాకటాక్షం ఇచ్చాడు. దావీదు నా అతిక్రమం తుడిచేయి అన్నాడు. దేవుడు పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరముగా ఆయన మన అతిక్రమములను దూరపరిచి ఉన్నాడు అన్నాడు. ఇంకా మనం చదివినట్లయితే ప్రియులారా, ఈ 51వ కీర్తనలో 10వ వచనంలో దేవా శుద్ధ హృదయము దయచేయమన్నాడు. ఏ హృదయం? నా యందు శుద్ధ హృదయమును దయచేయి, కలుగు చేయి. దేవుడు దయచేశాడు లేదు, కలుగు చేశాడు కనుక 139వ కీర్తన 23వ వచనంలో అంటాడు, దేవా నీవు నన్ను పరిశోధించు, నన్ను పరిశోధించి ఏం తెలుసుకోవాలి ఇప్పుడు అంటే శుద్ధ హృదయం ఇచ్చావో లేదో, అది శుద్ధంగా ఉందో లేదో. నిన్ను అడిగాను శుద్ధ హృదయం దయచేయమని, నువ్వు ఇచ్చావు, అది శుద్ధంగా ఉందో లేదో నువ్వు తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా నా యందు ఉందేమో కదా, చూడు చాలండి. అంటే ఇప్పుడు శుద్ధ హృదయం దయచేయమంటే శుద్ధ హృదయం వచ్చింది. ఈ శుద్ధ హృదయం నాలో ఉందా కదా, అది శుద్ధంగా ఉందో లేదో తెలుసుకో. ఆయాసకరమైన మార్గం ఏమైనా నా యందు ఉందేమో చూడు కదా. ఆయాసకరమైన మార్గాలు ఇవన్నీ వంకర మార్గాలన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఎక్కడ ఆలోచిస్తాం? ఇలా కదా, ఇలాగ వెళ్తాం, ఇలా వెళ్దామనే బయలుదేరుతాం. పిల్లలు చూసా అక్కడ చెట్టు కాలం ఉందని ఇలాగ వెళ్తాం కదా. కనుక ఇదేం చేస్తుంది? ఆలోచన అంతా హృదయమే. అందుకే మానవుని హృదయం ఘోరమైన వ్యాధి కలదు, దానిని కనుగొనగలవాడెవడు అన్నాడు. కనుగొనగలిగిన వాడు దేవుడే. కనుగొనగలిగిన వాడు ఎవరండి? దేవుడే. అందుకే దావీదు అంటాడు, నా కుమారుడా సొలొమోనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? నీ దేవుడైన యెహోవా అందరి హృదయములను ఎరిగినవాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కరుణించు అనగా దేవుడు కరుణించాడు. అతిక్రమం తుడిచివేయంటే అతిక్రమం తుడిచివేశాడు. మూడవది శుద్ధ హృదయం దయచేయమంటే దేవుడు శుద్ధ హృదయం దయచేశాడు. కాబట్టి రాజుల మొదటి గ్రంథంలో దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎలాగున్నాడండి అని అంటే 15వ అధ్యాయము 4వ వచనం. 15వ అధ్యాయం 4వ వచనం. హిత్తీయుడవు యూరియా సంగతి అందు తప్ప కదండి తన జీవిత దినములలో యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. దావీదు తెలియక దావీదు భయంకరమైన పాపండి. ఆ దావీదు సంతానంలో నుండి యేసుప్రభు పుట్టాడంట అంట. పాపే. బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారని బైబిల్ చెప్తుంది. దావీదు పాపం చేశాడు. పాపం చేసిన వాడు పాపాన్ని ఒప్పుకొని క్షమించబడ్డాడు. క్షమించబడిన వాడు చచ్చిపోయే వరకు కూడా మరలా పాపము చెయ్యలేదు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, రాజుల మొదటి 15వ వచనంలో దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప అన్ని విషయాల్లో దావీదు యథార్థతను విడిచిపెట్టలేదు. అదే దేవుని కోరాడు, దేవా నువ్వేం చేయాలో తెలుసా? నన్ను కడగాలి, నన్ను పవిత్రపరచాలి, నాలో శుద్ధ హృదయాన్ని దయచేయాలి, అప్పుడు నేనేం చేస్తాను? 51వ కీర్తనలో 13వ వచనం. అప్పుడు
అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధిస్తాను. ఎవరికి బోధిస్తానో తెలుసా? అతిక్రమములు చేయు వారికి నీ త్రోవలను బోధించదని. ఎందుకో తెలుసా? నేను అతిక్రమం చేశాను, దేవుడు నన్ను తప్పించాడు, రక్షించాడు, ఆయన సన్నిధిలో నేను ఒప్పుకున్నాను, కనికరింపబడ్డాను అని నేను అతిక్రమములు చేయు వారికి నీ బోధను బోధిస్తాను. నీ మార్గం అంటే నీ వాక్యమును బోధిస్తాను అంట. ఎంత చక్కగా ఉందో చూశాను. అప్పుడు ఎప్పుడు నన్ను కరుణించినప్పుడు, నన్ను పవిత్రపరిచినప్పుడు, నా అతిక్రమం తుడిచివేసినప్పుడు, నాలో శుద్ధ హృదయం దయచేసినప్పుడు నేను ఏం చేస్తానంటే అతిక్రమములు చేయవారికి నీ త్రోవలను బోధించేది. సువార్త చెప్తాను. ఇప్పుడు చెప్పలేను దేవా, ఎలాగుంటే ఎలా చెప్తాం దేవా అని అడిగితే దేవుడు నిజంగానే కరుణించాడు, అతిక్రమాలు తుడిచేశాడు, శుద్ధ హృదయం దయచేశాడు. ఇప్పుడు 34వ కీర్తన 11వ వచనములో పిల్లలారా కదా, 34వ కీర్తన 11వ వచనంలో అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. ఎంత చక్కగా ఉందండి ఆ మాట. పిల్లలారా, ఓ విశ్వాసులారా, నేను ఆత్మీయ తండ్రి అయిపోయాడు. ఓ విశ్వాసులారా, మీరు వచ్చి నా మాట ఆలకించండి అయ్యా. ఏం నేర్పుతాడంట? యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. ఇంకేమన్నాడు? బ్రతకోరువాడు ఎవడైనా ఉన్నాడా? వేరు వెందుచు అనేక బ్రతకోరువాడు ఎవడైనా ఉన్నాడా? వాడు చెడ్డ మాటలు పలుకున్నది నాలుకను, కపటమైన మాటలు పలుకున్నది పెదవులను పాచుకొను. సువార్త స్టార్ట్ అయిపోయింది అక్కడ. సువార్త చెప్తున్న అంశం ఏంటంటే బ్రతకోరువాడు ఎవడైనా ఉన్నాడా అని మొదలుపెట్టాడు. ఆయన అంశమే కనుక ప్రియులారా, ఆ విధంగా చెప్తూ విశ్వాసులైన వారు చెప్తా ఉన్నాడు. అప్పుడు నేను నీ మార్గములో అతిక్రమం చేయవారికి బోధించేదను. బోధిస్తా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథంలో 23వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు. నా మాటలు కాదు అంటున్నాడండి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుతున్నాడు కదా. ఇశ్రాయేలుకు ఆశ్రయమగు వాడు నా ద్వారా మాట్లాడచ్చు. సువార్త 51వ కీర్తనలో అన్నాడు కదా, అప్పుడు నేను అతిక్రమము చేయు వారికి నీ మార్గమును బోధించేదని అన్నాడు. దేవుడు ఎప్పుడైతే తనను పవిత్రపరిచాడో, దేవుడు ఎప్పుడైతే తన అతిక్రమాలను తుడిచేశాడో, దేవుడు ఎప్పుడైతే అతనికి శుద్ధ హృదయం దయచేశాడో అతడు సువార్త ప్రకటిస్తాడు. ఎంతకాలం ప్రకటించాడండి. అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 36వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు ఎవరి సంకల్పం అండి? సువార్త మొదలెట్టాడు, దేవుని పని మొదలు పెట్టాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అంటే మర్దెడంతం హిందీలో అంటాం కదా. ఎప్పుడు వరకు అండి అని అంటే చచ్చిపోయేవారు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి చాలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 51వ కీర్తన ద్వారా చాలా పాఠాలు నేర్చుకున్నాం. దావీదు యొక్క పాపం, అతడు వ్యభిచారం చేశాడు, అతడు రక్తాపరాధం నరహత్య చేశాడు, అతడు జీవకుటుంబం ఎవడు కూడా అన్నాడు. నీవే మనుషుడు అన్న తర్వాత శిక్ష పడ్డారు. నీవే ఆ మనుషుడవు, దేవుడు ఇలాగిలా చేస్తే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావా అని
నాతాను ప్రవక్త ద్వారా చెప్పించి శిక్ష వేయించాడు. దావీదు ఆ చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు, చేసిన పాపాన్ని బట్టి విచారపడ్డాడు, చేసిన పాపాన్ని బట్టి దుఃఖించాడు, చేసిన పాపాన్ని దేవుని సముఖమును ఒప్పుకున్నాడు. దేవుడు కరుణించాడు. కరుణించిన తర్వాత, దేవా నువ్వు నన్ను కరుణిస్తే అప్పుడు నేను అతిక్రమములు చేయవారికి నీ మార్గమును బోధిస్తానన్నాడు. దేవుడు కరుణించగా అతిక్రమములు చేయవారికి తన మార్గాన్ని, పిల్లలారా రండి, యెహోవా యందు భయభక్తులు లేదు. బ్రతకాలని ఎవరికైనా ఉందా? బ్రతుకోరువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినముల బ్రతుకోరువాడు ఎవరైనా ఉన్నాడా అని మొదలుపెట్టాడు సువార్త. ఈ సువార్త ఎవరిదండి? దేవుంది. యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడుతుంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్నాడు. దావీదు బోధ కాదు కానీ దేవుడే దావీదు ద్వారా సువార్త ప్రకటించుకున్నాడు. కనుక ప్రియులారా, మానవ నైజం పాపం అనేది. పాపములో ఉండి పాపములోనే చనిపోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ పాపములో ఉండి పాప క్షమాపణ పొంది కదా ఒప్పుకుంటే క్షమాపణ ఉంది. ప్రభువులో మరల నూతన జీవితం జీవిస్తే ఆయన మనలను చక్కగా వాడుకుంటాడు. దావీదు మరణ దినం వరకు కూడా విశ్వాస్యతలో నుండి చలగదు. ఈ సత్యాలని మనం వింటా ఉన్నాం. వాటి ప్రకారముగా మనం జీవించాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ప్రేమ నమ్మకమైన మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభు. 51వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు ఆయన నీ మాటలు దావీదు ద్వారా ప్రభు పలికించిన మాట, దావీదుకు కలిగినటువంటి నాయన పాపం ద్వారా వచ్చినటువంటి నష్టాలు మాతో మాట్లాడారు. నీ బిడ్డలందరూ విన్నారు ప్రభు. వీరిని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యానుసారమైన జీవితం కలిగి వర్దలటాన్ని సహాయం తెచ్చి యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి.